హలో, ఒక చిన్ని కథ విందామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ముందు 2 భాగాలు విన్న తర్వాత ఈ భాగాన్ని వినండి. మాంగళ్యం 3వ భాగం వినేద్దాం. అయ్యో, ఎంత మాట అండి! అందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలుగా అయితే నా పెద్ద కూతురు హాసినినిచ్చి సిద్ధార్థకి చేయడం నాకు పెద్ద ప్రాబ్లమే కాదండి. కానీ మా హాసినికి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. తనకు 2 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ ఆ అబ్బాయి ఫారిన్లో ఉండడం వల్ల పెళ్ళి మాత్రం 2 ఏళ్ల తర్వాత అనుకున్నాం. లేదంటే ఈ ప్రపోజల్కి మేము ఒప్పుకునేవాళ్ళం అంటుంది సూర్యకాంతం. సిద్ధార్థ తల్లికి ఆ మాటకు కొంచెం బాధగా ఉన్నా కూడా వియ్యపురాలని ఏమీ అనలేక, క్షమించండి, తను పెద్దదైనప్పటికీ ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే పెళ్ళి కాలేదనుకుని అలా అడిగేశాను అంది సిద్ధార్థ తల్లి. అయ్యో, దానిదేముండండి, ఎవరికన్నా ఇలానే అనిపిస్తుందిలేండి. మరి మా హన్సిక విషయం అంది సూర్యకాంతం. అది ఈ విషయమై నేను మా వాడితో మాట్లాడాలండి. నేను మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అంటుంది సిద్ధార్థ తల్లి. అలాగేనండి అంటుంది సూర్యకాంతం. అలాగే అండి, ఉంటాను. మీకు ఏ విషయం నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అంటుంది సిద్ధార్థ తల్లి. అయ్యో, ఏం పర్లేదండి అని సూర్యకాంతం ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ, ఈ హాస్తిని నాకు మేకులా తయారైంది. హన్సిక పెళ్ళి అయిపోయిన వెంటనే దీన్ని వదిలించుకోవాలి, లేకపోతే కష్టమైపోద్ది. దీన్ని ఏమన్నా అందామన్నా కూడా నా సొంత కూతురి నన్ను అడ్డుకుంటుంది. వేదవసంత అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది సూర్యకాంతం. సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసిన వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ్తో చెప్పడానికి సిద్ధార్థ్ రూమ్ వైపుకు వెళ్తుంది తల్లి. తను రూమ్ డోర్ తెరిచి చూసేసరికి సిద్ధార్థ్ బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్లో తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. తన పక్కనే బెడ్ మీద కూర్చుంటూ, బాబు, నీకు ఒక విషయం చెప్పాలరా అంది. ఏంటమ్మా అది? అది నేను ఇందాకే సూర్యకాంతం గారితో హాసినికి ఇంకా నీ పెళ్లి గురించి మాట్లాడానురా. సిద్ధార్థ్ చేస్తున్న వర్క్ ఆపేసి ల్యాప్టాప్ పక్కన పెడుతూ, అవునా అమ్మా, ఇంతకీ ఏమన్నారు, ఒప్పుకున్నారా అన్నాడు. అది హాసినికి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిందంటరా. ఆల్రెడీ తన ఎంగేజ్మెంట్ అయిపోయిందంట. 2 ఏళ్లలో తన పెళ్ళి కూడా అంట. మరి హన్సిక విషయం అని చిన్నగా నసుకుతూ అడుగుతారు. సిద్ధార్థ్కి ఎందుకో ఈ మాట అంతా నమ్మబుద్ధి కాలేదు. ఒక్కసారి తను హాసిని చూసిన టైం నుండి తను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు హాసిని ఉన్న తీరుని, తన డ్రెస్సింగ్ని గుర్తు చేసుకుంటూ ఉండగా తను ఒకటి గుర్తు చేసుకుంటాడు. తన చేతికి ఎలాంటి ఎంగేజ్మెంట్ రింగ్ ఉండదు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఇది గుర్తు చేసుకుని ఎందుకో ఏదో తేడా కనిపించి తన తల్లితో, అమ్మా, నేను హన్సికతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి, ఆ తర్వాత నా నిర్ణయం నీకు చెప్తాను అంటాడు. సిద్ధార్థ్ తల్లి అయోమయంగా, కానీ నీకు హాసిని అంటే ఇష్టం అన్నావు కదరా, మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నావు, ఏమైందిరా? అమ్మా, ఈ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను, కానీ ముందు అత్తయ్య గారికి ఫోన్ చేసి హన్సికని నేను కలవాలి అనుకుంటున్నానని చెప్పు. రేపు సాయంత్రం 7 గంటల కాఫీ డేకి రమ్మని చెప్పు. సిద్ధార్థ్ తల్లి అంతే అయోమయంలో ఉన్నా కూడా కొడుకు మీద నమ్మకంతో అలాగేరా అన్నారు. అని కిందికెళ్ళి మళ్ళీ సూర్యకాంతం గారికి ఫోన్ చేసి, హలో వదిన గారు, ఉన్నారా? వదిన గారు, చెప్పండి. అది మా అబ్బాయి ఒకసారి మీ చిన్నమ్మాయి హన్సికతో మాట్లాడాలి అంటున్నాడు. తను ఒకసారి హన్సికని కలిసి మాట్లాడాక ఏ విషయం చెప్తాడట. సూర్యకాంతానికి ఏదో అనుమానంగా అనిపించి, అదేంటి వదిన గారు, ఇప్పుడే కదా తనకి హాసిని నచ్చిందని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ హన్సికతో మాట్లాడాలి అంటున్నారు? సిద్ధార్థ్ తల్లికి ఆ మాటకి ఏం జవాబు చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఏదో తట్టి, అవునండి, మా వాడికి ముందు హాసినినే నచ్చింది. మీరు తనకి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాక తను పెళ్ళి క్యాన్సిల్ చేద్దామనుకున్నాడు. కానీ నేనే వాడితో చెప్పాను, మీ ఫ్యామిలీ మంచిది, 2 అమ్మాయిలు ముత్యాలు లాంటి వాళ్ళు, ఈ సంబంధం క్యాన్సిల్ చేయదని. అందుకే ఇంకా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ పెళ్ళికి ముందు ఒకసారి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, సెట్ అయితే అప్పుడు నా సంపూర్ణ నిర్ణయం చెప్తాను అన్నాడు వాడు. అందుకే హన్సిక ఒకవేళ మా వాడిని కలవగలిగితే. సూర్యకాంతం మంచి ఫ్యామిలీ అన్న మాటకి ఉబ్బి తబ్బిబ్బైపోతూ, అయ్యో, దానిదేముంది వదిన గారు, ఖచ్చితంగా పంపిస్తాను హన్సికని. ఇంతకీ ఎక్కడికి పంపమంటారు, ఎప్పుడు పంపమంటారు? రేపు సాయంత్రం 7 గంటలకి కాఫీ డేకి పంపించండి. సాయంత్రం 7 గంటలకి అని సూర్యకాంతం అనగానే కొంచెం సంకోచిస్తూనే, మరీ 7 గంటలంటే సరేలేండి, పంపిస్తాను. ఎంతైనా సాటి తల్లి కదా, కూతురు 7 గంటలకు బయట ఉంటుందంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా, అసలే రోజులు బాలేవు. అలాగే అండి, ఉంటాను అంది సిద్ధార్థ తల్లి. అలాగే అండి అని సూర్యకాంతం ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, ఇప్పుడు హన్నుని రేపు కేఫ్కి ఎలా పంపించాలి? ఈ పెళ్లి చూపులు కూడా అతి కష్టం మీద ఒప్పుకుంది.
ఎలా అని ఆలోచిస్తూ ఉండగా, హా, ముందైతే మనం చెప్పి చూద్దాం, ఒప్పుకోకపోతే హాసిని ద్వారా ఒప్పిద్దాం అని అనుకుని హాసిని హన్సికల రూమ్లోకి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరు ఎప్పట్లాగని ఒకరు బెడ్ మీద ఒకరు స్టడీ టేబుల్ మీద కూర్చుని వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. సూర్యకాంతం చిన్నగా హన్సిక పక్కన కూర్చుని తనతో ఇలా అంటుంది, హన్ను, నీతో ఒక విషయం చెప్పాలిరా. హన్సిక తన ల్యాప్టాప్లో నుండి తల ఎత్తుకున్నాని, ఏంటమ్మా, అది త్వరగా చెప్పు, నేను వర్క్ చేసుకుంటున్నాను, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది నాకు. సూర్యకాంతం చిన్నగా నసుకుతూ, అది సిద్ధార్థ్ నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు హన్ను, అందుకే నిన్ను. హన్సిక కొంచెం కోపంగా, హా, నన్ను రేపు సాయంత్రం సాయంత్రం 7 గంటలకి కాఫీ డేకి రమ్మన్నాడే. హన్సిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అదేంటి, వీడికి మా అక్క నచ్చింది కదా, పెళ్లి చూపులు అంతా కూడా తననే చూస్తున్నాడు కదా, వాడి చూపులు చూసి వాడే నాతో ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసి అక్కని అడుగుతాడనుకున్నానే, మళ్ళీ నాకు ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటి, అసలు వెళ్ళకూడదు అనుకుని కోపంగా ఇదే మాట సూర్యకాంతకి చెప్పబోయి అంతలో మళ్ళీ తనే ఇలా అనుకుంటూ ఉంటుంది, లేదు లేదు, ఇప్పుడు నేను వద్దన్నా కూడా ఏదో ఒకటి చేసి నన్ను ఎలాగోలా అక్కడికి పంపిస్తుంది, దాని బదులు నేనే నా అంతటా వెళ్ళి కలవడం బెటర్. ఇంకా తనని ఒకసారి డైరెక్ట్గా కలిసి సమీర్ విషయం చెప్పేసి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ దానికి తను ఒప్పుకోకపోతే అప్పుడు వేరే ఐడియా ఏమైనా చేయొచ్చు అనుకుంటూ, సరే అమ్మా, నేను రేపు వెళ్ళి కలుస్తాను తనని. ఆ మాటతో అస్సలు ఒప్పుకోదు అనుకున్న కూతురు వెంటనే ఒప్పుకోవడంతో ఆనందంతో ఉబ్బి తప్పిపోతూ, థ్యాంక్సే, ఎందుకు ఒప్పుకుందా అన్న లాజిక్ ఆలోచించలేదు తను. ఇంకా అలానే ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే హాసిని మాట్లాడుతూ, పెళ్ళంటే ఇష్టం లేదన్నావు కదే, మరి ఇప్పుడు ఇదేంటి కలడానికి వెళ్తున్నట్టున్నావు. హన్సిక హాసిని దగ్గరికి వెళ్ళి తన మెడ చుట్టూ చేతులు వేసి, ఇప్పటికీ అదే చెప్తున్నాను, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, అండ్ ఈ విషయం తనకి చెప్పి ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలనే కలవడానికి వెళ్తున్నాను మై డియర్ సిస్టర్. హాసిని తల కొట్టుకుంటూ, నువ్వు మారవే అంది. అంతేగా అంతేగా అంటుంది హన్సిక. వీళ్ళిలా గిల్లికచ్చలాడుకుంటూ ఉంటే ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే వీళ్ళు యథావిధిగా లేవడం, లేచి వీళ్ళు పనులు చేసుకోవడం, సూర్యకాంతం హాసిని తిట్టడం, హన్సిక సూర్యకాంతాన్ని అడ్డుకోవడం అంతా మామూలుగా జరిగిపోయింది. ఇంకా అలా అలా సాయంత్రం 5 అవుతుండగా హాసిని హడావిడిగా హన్సికని కంగారు పెట్టిస్తూ, హన్సిక హన్సిక లేవే, లేచి రెడీ అవ్వు, ఇంకా 2 గంటలే ఉంది సిద్ధార్థ్ గారిని కలవడానికి. హన్సిక ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే, అయితే ఏంటక్క, ఇంకా 2 గంటలు ఉంది కదా, ఇప్పుడే లేచి రెడీ అవ్వడం ఎందుకు చెప్పు. అదేంటి, రెడీ అవ్వవా నువ్వు. హన్సిక హాసిని తన పక్కన కూర్చోబెట్టుకుని, తనేమన్నా నా బాయ్ ఫ్రెండా, నేను పడి తన కోసం రెడీ అవ్వడానికి, రిలాక్స్, నేను చూసుకుంటాను కదా అని హాసిని అలానే కూర్చోబెట్టి 5:45 అవుతూ ఉండగా చిన్నగా లేచి ఒక జీన్స్, దాని మీద చిన్న కట్ టీ షర్ట్ వేసుకుని జుట్టు ఒక సైడ్కి వేసి ఏమాత్రం మేకప్ లేకుండా చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని సిద్ధార్థ్ని కలవడానికని బయలుదేరుతుంది. హాసిని వెళ్తున్న హన్సికాని చూస్తూ, పిచ్చి పిల్ల, ఇది ఎప్పుడు ఏం చేస్తుందేమో దేవుడా, అంతా మంచి జరిగేలా చూడు స్వామి అనుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ప్లేస్ కేఫ్ కాఫీ డే. హన్సిక సిద్ధార్థ్ ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని. సిద్ధార్థ్ ఎలా మొదలు పెట్టాలా, ఏం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉండగా హన్సిక స్ట్రైట్గా, నాకే పెళ్ళి ఇష్టం లేదు అంది. ఆ మాటకి సిద్ధార్థ్ ఫేస్లో రిలీఫ్ వచ్చి చేరింది. తను ఇంకా స్ట్రెస్ ఫ్రీ అయిపోయి, థ్యాంక్ గాడ్, మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఎలా చెప్పాలా, మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నాను, ఈలోపు మీరే చెప్పేశారు అంటాడు సిద్ధార్థ్. హన్సిక తనని అనుమానంగా చూస్తూ, అంటే ఈ పెళ్ళంటే మీకు కూడా ఇష్టం లేదా, అలా అయితే మరి నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అంది. అవును హన్సిక గారు అన్నాడు. హన్సిక అను చాలు, గారు వద్దులే. ఓకే ఓకే హన్సిక, నాకు మీ అక్కంటే ఇష్టం అని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే హన్సిక మధ్యలోనే అందుకుని, మరి అలాంటప్పుడు నన్నెందుకు కలవాలన్నావు, నన్ను చెప్పనిస్తావా తల్లి. ఓ సారీ చెప్పు కంటిన్యూ అంది. నాకు మీ అక్కంటే ఇష్టం, ఇదే విషయం నేను మా అమ్మతో చెప్పి మీ అమ్మతో మాట్లాడమని చెప్పాను. మా అమ్మ ఈ విషయం మీ అమ్మగారికి చెప్తే హాసిని గారికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని, 2 ఏళ్లలో తన పెళ్ళి అని చెప్పింది. కానీ నాకెందుకు అది నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హాసిని గారి చేతికి ఎలాంటి రింగు లేదు. అందుకే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలుసుకోవాలని నేను కలవాలని చెప్పాను. అంటే హాసిని గారిని కలుస్తానని చెప్తే అది అంత బాగోదు కాబట్టి, అదే మిమ్మల్ని కలిసి దీని గురించి అడిగితే మొత్తం విషయాలు తెలుస్తాయని అని చెప్పి హన్సిక వైపు చూస్తూ ఉంటే తన ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. అది చూసి సిద్ధార్థ్ కొంచెం భయపడుతూ, నేనేమన్నా అడగకూడదని అడిగేశాను హన్సిక అన్నాడు. సిద్ధార్థ్ మాటలతో హన్సిక మామూలైపోయి, అయ్యో అదేం లేదు సిద్ధార్థ్, నువ్వేం తప్పు చేయలేదులే,
మరి ఆ కోపం ఏంటి? నా కోపం మీ మీద కాదు, మా అమ్మ మీద. సిద్ధార్థ్కి ఏం అర్థం కాదు. కన్ఫ్యూజ్డ్గా మొహం పెట్టి అదేంటి అంటాడు. ఎందుకంటే మా అక్కకి ఎలాంటి ఎంగేజ్మెంట్ కాలేదు, పెళ్ళి కూడా నిశ్చయం కాలేదు కాబట్టి. అసలు ఎంగేజ్మెంట్ ఏ కర్మ, కనీసం పెళ్లి చూపులు కూడా కాలేదు. ఆ మాటకి సిద్ధార్థ్కి ఒక పక్క ఆశ్చర్యంగా, ఇంకో పక్క ఆనందంగా కూడా ఉంది. కానీ అదే టైంలో అయోమయంగా కూడా ఉంది. అంతే అయోమయంగా, మరి మీ అమ్మగారు ఎందుకు మా అమ్మతో అలా చెప్పారు? ఎందుకంటే మా అమ్మ నా పెళ్ళి నీతో జరిపించాలనుకుంటుంది కాబట్టి. సిద్ధార్థ్ ఇంకా అలానే అయోమయించడంతో హన్సిక హాసినిని సూర్యకాంతం గురించి మొత్తం చెప్పి, అంటే హాసిని వాళ్ళమ్మ చనిపోవడం, వాళ్ళ నాన్న సూర్యకాంతం వాళ్ళని రెండో పెళ్లి చేసుకోవడం, సూర్యకాంతాన్ని హాసినిని రోజు మాటలతో చేతులతో టార్చర్ పెట్టడం, అయినా కూడా హాసిని ఏమనుకోకుండా సూర్యకాంతాన్ని బాగా చూసుకోవడం, ఇదంతా వినగానే సిద్ధార్థ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మరి ఇలా కూడా ఉంటారా? నా పెళ్ళి నీతో అంటే తన సొంత కూతురుతో జరిపించాలని, అలా మీ అక్కకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్తుందా? ఇదేం చూశారు? తను రోజు మాటలతో ఎంత టార్చర్ పెడుతుందో ఏం చెప్పమంటారు అంటుంది హన్సిక. హన్సిక, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి హాసినితో మాట్లాడి, అది కూడా ఇప్పుడే. బట్ ఇప్పుడంటే ఎలా సిద్ధార్థ్? తన ఇంట్లో ఉంటుంది అండ్ మామూలుగానే అమ్మ అక్కను బయటకు పంపదు. ఇంకా ఈ టైంలో ఎలా బయటకు పంపిస్తుంది చెప్పండి? ఏదో ఒకటి హన్సిక, ప్లీజ్, నేను తనతో మాట్లాడాలి. ఓకే ఓకే, ఒక్క నిమిషం అని ఆలోచిస్తూ ఏదో ఐడియా తట్టిందల్లా. జస్ట్ ఏ సెకండ్ అంది అంటూ తన ఫోన్ తీసుకుని సూర్యకాంతానికి ఫోన్ కలిపి, అమ్మా అమ్మా అంది. సూర్యకాంతం, ఏంటే చెప్పే? కలిసావా అబ్బాయిని? ఏమంటున్నారు? తనకి నువ్వు నచ్చావా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని తన ఫ్లోలో తను అడుగుతూనే ఉంది. అమ్మా అమ్మా, ఆగు ఆగు, ఒక్క నిమిషం బ్రేక్కి, ఇవన్నీ నేను ఇంటికి వచ్చాక చెప్తానే కానీ ముందు నా మాటను. ఏంటో చెప్పే? అది అమ్మా, హాసినిని అర్జెంటుగా కేఫ్ డేకి రమ్మని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. ఇప్పుడు అదెందుకు అక్కడికి అని లోపల కంగారు పడిపోతూ ఉంటుంది. ఎక్కడ సిద్ధార్థకి నిజం తెలిసిపోతుందని. కానీ ఆ కంగారుని కప్పిపడేస్తూ హన్సికతో మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే హన్సిక మాట్లాడుతూ, అది అమ్మ, సిద్ధార్థ గారికి ఏదో అర్జెంటు పని ఉండి సడన్గా మధ్యలోనే ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. అండ్ నేను ఇంటికి వద్దాం అనుకుంటూ ఉంటే నా బైక్ ట్రబుల్ ఇచ్చిందమ్మా. నేను బస్ పట్టుకుని వద్దామనుకుంటే దగ్గరలో బస్సులే లేవు. అందుకే హాస్నిని తన బండిచ్చి ఇక్కడ పంపించమ్మా, మేమిద్దరం కలిసి ఇంటికి వచ్చేస్తాం. సిద్ధార్థ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడన్న మాటకి సూర్యకాంతం హాయిగా ఊపిరి తీసుకుని కూతురు కోసం హాస్నిని కేఫ్టీకి పంపించడానికి ఒప్పుకుంటుంది. సూర్యకాంతం హాస్నిని కాఫీ డేకి పంపడానికి ఒప్పుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. తను అలా ఫోన్ పెట్టే కానీ హన్సిక కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకుని, డన్ సిద్ధార్థ్, నేను మా అమ్మని ఒప్పించేశాను, హాస్ని ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేస్తుంది అని రిలీఫ్గా ఉంటుంది. కానీ సిద్ధార్థ్ హన్సిక వైపు నోరు తెరుచుకొని చూస్తూ, అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పేస్తావు తల్లి అని అంటాడు. దానికి హన్సిక నవ్వుతూ, చిన్నప్పటి నుండి అలవాటైపోయిందిలే సిద్ధార్థ్, మా అక్క కోసం దాన్ని కాపాడడం కోసం అబద్ధాలు చెప్పి చెప్పి ఇదిగో ఇప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ అయిపోయాను దాంట్లో అంది. ఆ మాటకి సిద్ధార్థ్ కూడా గట్టిగా నవ్వుతూ, సో క్రేజీ మ్యాన్ అన్నాడు. వీళ్ళు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా హాసిని వాళ్ళ ఇంట్లో సూర్యకాంతం హాసిని రూమ్కి వెళ్ళి, హాసిని, ఒసై హాసిని, చాలా డీప్గా వర్క్ చేసుకుంటున్న హాసిని సూర్యకాంతం పిలుపుకి ఉలిక్కిపడి, ఏంటి పిన్ని, ఏమైంది? ఏమీ అయ్యి చావలేదు కానీ నువ్వు వెంటనే కాఫీ డేకి వెళ్ళి హన్సికాని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకురా. హాసిని అయోమయంగా, నేనెందుకు వెళ్ళడం పిన్ని, హన్సిక తన స్కూటీ తీసుకుని వెళ్ళిందిగా, దాని బైక్ రిపేర్ అయిందట, అందుకే నేను రమ్మని చెప్పింది. హాసిని ఇంకా అయోమయంగా, అయితే సిద్ధార్థ్ గారిని డ్రాప్ చేయొచ్చమని చెప్పచ్చు కదా పిన్ని. సూర్యకాంతం కొంచెం అసహనంగా, అబ్బాయికి ఏదో పని ఉండి బయటికి వెళ్ళాడట, అందుకే నేను రమ్మని చెప్పింది. కానీ పిన్ని, ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? అయినా చెల్లి అక్కడ ఇబ్బందిలో ఉంటే హెల్ప్ చేయడానికి వెళ్లకుండా ప్రశ్నలు వేస్తావంటే ప్రశ్నలు అని హాసిని తల మీద ఒక మొటిక్కాయ వేస్తుంది. హాసిని సూర్యకాంత కొట్టిన చోట రుద్దుకుంటూ, కొట్టకు పిన్ని, సరేలే వెళ్తానులే అంది. అది అలా రా దారికి, ఇప్పుడు నువ్వు బట్టలు మార్చుకుని మేకప్ వేసుకోవాల్సిన పని లేదు, తొందరగా పోయి సావు, అసలే నా కూతురు అక్కడ ఒంటరిగా ఉంది అని అక్కడి నుండి అలానే తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ హాసిని బుర్ర బద్దలైపోతుంది. అసలు హన్సిక నన్ను ఎందుకు కాఫీ డేకి రమ్మందా అని ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోద్ది, మళ్ళీ పిన్ని తిడుతుందని కేవలం కొప్పుగా తన జుట్టుని కిందికి లాగేసి లూజ్గా జడలుకొని కనీసం నైట్ డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలానే తన స్కూటీ తీసుకుని బయలుదేరిపోతుంది. అలా సిద్ధార్థ్ హన్సిక మాటల్లో ఉండగానే తను కాఫీ డే చేరుకుంటుంది. కాఫీ డే బయట చూస్తే హన్సిక స్కూటీ పార్క్ చేస్తుంది అండ్ ఆ స్కూటీ ఏమీ అవ్వలేదు. తను కొంచెం హెసిటేట్ అవుతూనే లోపలికి వెళ్ళి చూడగా అక్కడ సిద్ధార్థ్ హన్సికలు కూర్చొని
ఒకరితో ఒకరు నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అది చూసిన హాసినికి బాగా కోపం వచ్చి అలానే హన్స్గా ముందుకెళ్ళి తన డిప్ప మీద ఒకటిచ్చి, అడ్డగాడిద, ఏంటి నువ్వు ఇలా చేస్తావు? నీ వల్ల నా పనంతా మధ్యలోనే ఆపేసుకుని ఇదిగో చూడు అని తాను చూపిస్తూ ఇలా ఇంత దూరం రావాల్సి వచ్చింది. అయినా నీ స్కూటీకి ఏం కాలేదు కదే, అది బాగానే ఉంది కదా, మరెందుకు అలా అబద్ధం చెప్పి పిన్ని చేత నన్ను ఇక్కడికి రప్పించావు అని సిద్ధార్థిని అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా తన మానాన్ని తను హన్సికని తిడుతూనే ఉంది. కానీ సిద్ధార్థ్ మాత్రం అప్పటిదాకా హన్సికతో మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయి హాసినిని చూస్తూ ఉంటాడు. తనకి హాసిని ఆ నైట్ డ్రెస్లో కూడా ఏంజల్లా అనిపిస్తుంది. హన్సిక సిద్ధార్థ్ చూపులు గమనించి హాసినిని ఆపుతూ, అక్క అక్క ఒక్క నిమిషం ఆగు, నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వు ముందు. ఇప్పటిదాకా హాసినిని తిట్టడం వల్ల రొప్పుతూ చెప్పిసావు అంది. సిద్ధార్థ్ గారు నీతో మాట్లాడాలని చెప్పారే, నేను ఇప్పుడు అమ్మకి అదే విషయం చెప్తే చెప్పలేను కదా, అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలనేది మాత్రం మీరు తెలుసుకొని ఈలోపు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని హన్సిక వెళ్తూ ఉండగా హాసిని, కానీ హన్సిక నాకేం చెప్పొద్దు, నేనేం వినను, మాట్లాడి బయటకు వచ్చేసి కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. హన్సిక నేను చెప్పేది వినే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ టైం అని కేఫ్ బయటికి వెళ్ళిపోతుంది హన్సిక. తన వెనకాలే హాసిని కూడా బయటికి రాబోతూ ఉండగా అప్పటిదాకా హాసినిని చూస్తూ గడిపేసిన సిద్ధార్థ్ ఈ లోకంలోకి వచ్చి, హాసిని గారు ప్లీజ్ వెళ్ళకండి, ఒక్క 5 నిమిషాలే ఇక్కడ కూర్చోండి, నేను మీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. సిద్ధార్థ్ అలా అడగడంతో తన మాట కాదనలేక అలానే సిద్ధార్థ్ ఎదురుగా కూర్చుంటుంది. సిద్ధార్థ్ ఏమాత్రం బెరుకు లేకుండా సూటిగా హాసిని కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ హాసిని, నేను మొదటిసారి మీ ఇంటి కిటికీలో చూసినప్పుడే నిన్ను ఇష్టపడ్డాను. ఆ తర్వాత నువ్వు టీ స్నాక్స్ తేవడం చూసి నువ్వే పెళ్లి కూతురు అనుకొని చాలా ఆనందపడ్డాను. కానీ ఆ తర్వాత తెలిసింది నువ్వు పెళ్లి కూతురు కాదని. ఆ క్షణం నా మనసు ఎంత బాధపడిందనేది నాకు మాత్రమే తెలుసు. కానీ నాకు నేను వదులుకోవాలని అస్సలు అనిపించలేదు. అందుకే ఇంటికి వెళ్ళాక నా పెళ్లి నీతో జరిపించమని మా అమ్మ చేత మీ అమ్మగారికి అడిగించాను. కానీ తను అని సూర్యకాంతం చెప్పిందంతా చెప్పి, నీకు నేనంటే ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం హాసిని, నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఐ ప్రామిస్ అన్నాడు. హాసినికి సిద్ధార్థ్ ఫ్రాంక్నెస్ చాలా నచ్చుతుంది. అసలైతే తను కూడా సిద్ధార్థ్ని చూడగానే తను ఇష్టపడింది. ఇప్పుడు సిద్ధార్థ్ అలా తనకి అంత డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తుంటే హాసినికి చాలా ఆనందంగా కూడా ఉంది. తనకి నిజం చెప్పాలంటే ఈ ప్రపోజల్కి ఒప్పుకోవాలనుంది. కానీ తనకి సడన్గా తన పిన్ని గుర్తుకొచ్చి, సారీ సిద్ధార్థ్, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు, ప్లీజ్ ఏమనుకోకు అంది. సిద్ధార్థ్ అప్పటి నుండి హాసిని అబ్జర్వ్ చేస్తూ ఉండడంతో తనకు అర్థమైపోయింది హాసినికి కూడా తనంటే ఇష్టమని. ఇప్పుడు సడన్గా తను అలా అనేసరికి తన వైపు షాకింగ్గా చూస్తున్నాడు. ఇంతలో తనకి హన్సిక మాటలు గుర్తుకొస్తాయి. ఆ మాటలు బట్టి హాసిని సూర్యకాంతానికి చాలా భయపడుతుందని, ఇంకా తన మాట జవదాటదని హన్సిక చెప్పడం గుర్తుకొచ్చి, ఎందుకు హాసిని నువ్వంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళ కోసం నువ్వు నీ మంచి లైఫ్ని, నీ కోసం వచ్చిన ప్రేమని వదులుకుంటున్నావు. ఒక్కసారి నా చేతికి నీ చేతినిచ్చి చూడు, జీవితాంతం నేను వదిలిపెట్టను హాసిని. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, నిన్ను మీ పిన్ని నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయి బాగా చూసుకుంటా. నా మీద ప్రేమ లేక నువ్వు నన్ను రిజెక్ట్ చేసి ఉంటే నేనేమి బాధపడేవాడిని కాను. కానీ నువ్వు నా మీద ఇష్టం ఉన్నప్పటికీ ఇలా చెప్తుంటే నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు నువ్వు మీ పిన్నికి అంతలా భయపడుతున్నావు చెప్పు. ఆ మాటకి హాసిని, భయం కాదు సిద్ధార్థ్ గారు, గౌరవం. అది ఆమె వయసుకిచ్చే గౌరవం కాదు. ఆమె నన్ను తన కూతురు అనుకోకపోయినా నేను ఎప్పుడూ ఆమెని నా తల్లిని అనుకున్నాను. అందుకే ఇది తన మీద భయంతో తీసుకున్న నిర్ణయం కాదు, తన మీద గౌరవంతో తీసుకున్న నిర్ణయం. మా పిన్ని హన్సికతో మీ పెళ్లి చేయాలనుకుంది, ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది ఈ పెళ్లి మీద. ఇలాంటి సమయంలో నేను గనక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఒక రకంగా తన ఆశలన్నీ నేను చిదిమేసిందాన్ని అవుతాను. అది నాకు ఇష్టం లేదు. కానీ ఒక విషయం ఆలోచించు హాసిని, మీ చెల్లి హన్సిక కూడా పెళ్లి ఇష్టం లేదు కదా. మరి నాకు ఇష్టం లేనప్పుడు, తనకు కూడా ఇష్టం లేనప్పుడు మా ఇద్దరు పెళ్లి చేస్తే ఇద్దరం హ్యాపీగా ఉండలేం కదా. నువ్వు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కసారి దీని గురించి ఆలోచించు హాసిని. ఎందుకంటే నువ్వు ఇప్పుడు తీసుకునే ఒక్క నిర్ణయం మీదే మన ముగ్గురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ మాటలకు హాసిని ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తనకు కూడా హన్సిక ప్రేమ విషయం తెలుసు కాబట్టి, హన్సిక సమీర్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందనే విషయం తనకు తెలుసు కాబట్టి. ఇలా ఆలోచిస్తూ సిద్ధార్థ్ వైపు చూస్తూ తను ఎంతగో ప్రేమగా హాసిని వైపు చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి హన్సిక తప్ప తనని ఎవరూ ప్రేమగా చూడలేదు. రంగారావు గారు కూడా సూర్యకాంతానికి భయపడి ఎక్కువగా హాసిని దగ్గరకు తీసుకునేవారే కాదు. అలాంటిది సిద్ధార్థ్ కళలో తనపై ఎనలేని ప్రేమ కనిపిస్తూ ఉంటే ఆ ప్రేమను కాదనలేక, నేను ఒప్పుకుంటాను సిద్ధార్థ్ గారు, నేను ఒప్పుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, హన్సిక లైఫ్ పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అలాగే
2, మీ కళల్లో కూడా నా మీద నిజమైన ప్రేమ నాకు కనిపిస్తుంది. ఎందుకో నాకు నేను మీతో ఉంటే హ్యాపీగా ఉంటాననిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను. కానీ నాదొక షరతు. సిద్ధార్థ్ ఏంటది అన్నట్టుగా చూస్తాడు. మన పెళ్ళి మా పిన్ని కళ్ళ ముందే జరగాలి అని, అది కూడా తను మన పెళ్ళికి ఒప్పుకున్నప్పుడే. ఆ మాటకి సిద్ధార్థ్ షాక్గా చూస్తాడు హాసిని వైపు. ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి సూర్యకాంతం మీ పెళ్ళికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని. కానీ హాసిని అదెలా అని ఎంతో ఉద్వేగంగా ఏదో అనబోయి అంతలో హన్సిక ఫాస్ట్గా లోపలికి వచ్చి హాసిని హడావిడిగా అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే సూర్యకాంతం తనకు చాలాసార్లు కాల్ చేసింది కాబట్టి ఇంకా లేట్ చేస్తే తనకు అనుమానం వస్తుందని హన్సిక హడావిడిగా తను తీసుకెళ్ళిపోతూ, సారీ సిద్ధార్థ్, అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే తనకు అనుమానం వస్తుంది. అందుకే మనం రేపు మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుందాం అని ఫాస్ట్గా అక్కడి నుండి హన్సిక స్కూటీని అక్కడే వదిలేసి, అంటే హన్సిక రిపేర్ అని చెప్పింది కదా, అందుకని హాసిని స్కూటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.